వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది హైకోర్టు నుంచి. అయితే ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించి 2022వ సంవత్సరము నవంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 2023వ సంవత్సరం జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి చాలామంది హోమ్ గార్డ్స్ కూడా ఎగ్జామ్ రాశారు. ఆ హోమ్ గార్డ్స్కి సంబంధించి చాలా కాలం నుంచి అసలు డైరెక్ట్గా చెప్పాలంటే ఈవెంట్స్ ఆగిపోవడానికి కూడా కారణం హోమ్ గార్డ్స్ కేసు అని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకుంటుంటారు. అందులో వాస్తవం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క హోమ్ గార్డ్స్ విషయంలో మనకు ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడండి, ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క దేహ దారుఢ్య పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి కేసు వేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అన్ని పత్రికల్లో కూడా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ హోమ్ గార్డులను దేహ దారుఢ్య పరీక్షకు అనుమతించండి అని చెప్పేసి ఒక శీర్షిక అయితే రావడం జరిగింది. పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ఈనాడు అమరావతి కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన హోంగార్డ్ అభ్యర్థులకు ఊరట లభించింది. వారిని దేహ దారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తమను జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పేర్కొనడంతో అర్హత మార్కులు సాధించలేకపోయామని పేర్కొంటూ పలువురు హోంగార్డులు దాఖలు చేసిన వాద్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి. ఇదే సమస్యపై మరో 100 మందికి పైగా హోంగార్డులు హైకోర్టులో శుక్రవారం వాద్యాలు దాఖలు చేశారు. పోస్టుకు ఎంపిక అయ్యేందుకు సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన మార్కులనే తమకు వర్తింపజేయడం తగదన్నారు. తమకు ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారు చేసేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. సో ఏమర్థమైంది, మనకి దాదాపు 2 సంవత్సరాల తరువాత దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డిసెంబర్ లాస్ట్ వీక్లో మనకి ఈవెంట్స్ నిర్వహిస్తామని అయితే పోలీసు నియామక బోర్డు అయితే ఒక ప్రకటనలో తెలియపరిచింది. ఎవరైతే స్టేజ్ 2 అప్లై చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా స్టేజ్ 2 కూడా అప్లై చేసుకోమని అయితే చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో మళ్ళీ మొన్ననే మనం చూస్తే 7 మార్కులు కలపడం గురించి ఏపీఎస్ఎల్పిఆర్బిని కౌంటర్ దాఖలు చేయమని కూడా మనకి హైకోర్టు వారు అయితే చెప్పడం జరిగింది. అలాగే నిన్న మనకి ఏం జరిగిందంటే శుక్రవారం నాడు అదే హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ హోమ్ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా దేహ దారుఢ్య పరీక్షలకు అనుమతించండి అని చెప్పేసి అయితే పోలీస్ నియామక బోర్డుకి అయితే తెలపడం జరిగింది. తెలపడం ఏముంటుంది, హైకోర్టు కదా ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాలని ఖచ్చితంగా ఏపీఎస్ఎల్పిఆర్బి పాటిస్తుందా లేదంటే ఏదైనా వివరణ హైకోర్టుకి ఇస్తుందనేది మనము వేచి చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే హోమ్ గార్డులు ఉన్నారో, ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదో వీళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గానే అయితే మనము చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే రేపు 18వ తేదీన నవంబర్ 18, 2024న 7 మార్కులకు సంబంధించి హీరింగ్ ఉంది. అలాగే ఈ హోమ్ గార్డులకు సంబంధించి కూడా మళ్ళీ ఒక మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. రేపు 25 అనుకుంటా, 25వ తేదీన కూడా దీనికి సంబంధించి హీరింగ్ ఉందని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు అనుకొని ఆగిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని నేను భావిస్తున్నా. అలాగే ఏపీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే మెయిన్స్ రాయాలనుకుంటున్నారో మీ అందరి కోసం కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో సైన్స్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పీడిఎఫ్ కంటెంట్ అయితే అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా పర్చేజ్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.